అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలు. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైనది. ఇది ఒక ప్రవక్త యొక్క యథార్థమైన ఒప్పుకోలు. ఇర్మియాలాగా, యెషయాలాగా ఈయన పరిపక్వమైన వాడు కాకపోయినా దేవుడు ఈయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు ధన్యుడు అవుతావు. దేవుడు తన వాక్యంతో, తన వాక్కుతో నిన్ను సంధిస్తున్నప్పుడు నీవు ధన్యుడు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యోనాతో దేవుడు నినవే పట్టణానికి వెళ్ళి ప్రకటించమని చెప్తే దేవుని మాటకు అవిధేయత చూపి తర్షీసుకు పారిపోతున్నాడు. దేవుని మాటకు అవిధేయత చూపించినందుకు ఆపదలో పడ్డాడు. తన తోటి వారికి అపాయాన్ని కలిగిస్తున్నాడు. ఆపదలు అకస్మాత్తుగా రావడానికి కారణం ఏమిటి అంటే, దేవుని భయము లేని ఇండ్లలో, దేవుని వాక్యమునకు విధేయత లేనటువంటి ఇండ్లలో అకస్మాత్తుగా ఆపదలు సంభవిస్తాయి. నువ్వు శ్రమ పడుతున్నావు అంటే నీ సొంత అవిధేయతను బట్టియే. నా పాపాలే నా యేసయ్యకు మరణము కలిగించింది అని గ్రహించడం గొప్ప గ్రహింపు. అది దేవుని ప్రత్యక్షత. మోషే ఒకప్పుడు గర్విష్ఠుడే, కానీ నేను వట్టివాడును అనేటువంటి శూన్యావస్థకు చేరుకున్న తర్వాత లోకంలో ఉన్న వారందరికంటే సాత్వికుడిగా మారిపోయాడు. దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నాడు. తాను ఐగుప్తు దేశంలో నేర్చుకున్న వాటన్నిటినీ వదిలేశాడు. అప్పుడు దేవుడు మోషేకు తన సత్యాన్ని నేర్పించాడు. నీలో పాపం ఉన్నంత వరకు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టనంత వరకు నీ పాపాన్ని బట్టి విస్తారమైనటువంటి బాధలను పొందుకుంటూ ఉంటావు. దేవుడు నీకు తన సత్యాన్ని నేర్పించలేడు. నువ్వు ఐగుప్తు అలవాట్లు మానుకుంటే ప్రభు తన మార్గాన్ని, తన సత్యాన్ని నీకు బోధిస్తాడు. నువ్వు ఒక పక్క సిగరెట్ కాలుస్తూ నాకెందుకు ఇన్ని బాధలు, దేవుడా నీకే ప్రార్థిస్తున్నాను కదా, నాకెందుకు నువ్వు మేలు చేయడం లేదు అనడం తప్పు. నీ పాపములలో నీవు జీవించి ప్రార్థించడం ఇంకా తప్పు. నువ్వు దేవుని చిత్తమునకు విరోధంగా ప్రవర్తించినప్పుడు ప్రకృతి కూడా నీకు విరోధం అవుతుంది. నీ అవిధేయత వలన, నీ పాపము వలన నువ్వు బాధపడడం మాత్రమే కాదు, ఇతరులు కూడా నీ వలన బాధపడతారు. నీ తప్పుడు నిర్ణయాల వలన, నీ తప్పైన ప్రయాణాల వలన, తప్పైన ఆలోచన వలన నీ భార్యో, భర్తో, నీ పిల్లలో, నీ ఇంటివారు బాధపడతారు, నష్టపడిపోతారు. కొన్ని సంఘాలలో దేవుని వార్తను సరిగా అందించలేని సంఘాలలో పోట్లాటలు, కోర్టు కేసులు జరుగుతున్నటువంటి క్రైస్తవ సంఘాలలో ఎంత నిర్జీవమై ఉన్నవి. అక్కడ కుదరని రోగాలు క్రైస్తవులను బాధిస్తున్నాయి. కోర్టు కేసులు వారిని బాధిస్తున్నాయి. సంఘమంతా కూడి ఏకాత్మతో ప్రార్థిస్తే అద్భుతాలు జరగాల్సినటువంటి స్థలం, రోగాలు, వ్యాధులు, బంధకాల నుంచి విడిపించబడాల్సినటువంటి స్థలం పోట్లాటలతో, ప్రతీకారంతో నిండిపోతే అట్టి స్థలాలు ఎవరికేం మేలు చేయలేవు. ఆత్మతో, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో వాక్యం అందించబడినప్పుడు అది నీ శరీరాన్ని, ఆత్మను స్వస్థపరుస్తుంది. తల్లిదండ్రులు తమ పాపాలను దీనంగా ఒప్పుకున్నప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వారు పోట్లాడుతూ ఉంటే పిల్లలు అనారోగ్యవంతులైపోతారు. యోనా తన విషయమై ఉన్నది ఉన్నట్లు ఒప్పుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. కాబట్టి నన్ను బట్టియే ఈ అపాయం మీ మీదకి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని దీనంగా ఒప్పుకుంటున్నాడు. నన్ను బట్టి ఇతరుల శిక్ష పొందకూడదు, నా విధేయతకు నేనే శిక్ష పొందుతాను, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని తన పాపాన్ని, తన అవిధేయతను యథార్థంగా ఒప్పుకున్నాడు. నిజంగా మారు మనసు పొందిన వారి ఆలోచన స్థితి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. తన విధేయతను శిక్షకు నేనే భరిస్తాను, నా విధేయతకు నేను శిక్ష భరిస్తాను అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. అది ఆ ప్రవక్తను మింగేసింది. ఏ డబ్బు ఖర్చు లేకుండా అది ఆయనను ఒడ్డుకు చేర్చింది. వెచ్చగా ఉండడానికి ఏ ఉన్ని దుస్తులు అక్కర లేకుండా చేప కడుపులో వెచ్చగా ఉన్నాడు. దేవుడు సెలవిచ్చినప్పుడు అది ఆయనను ఒడ్డున కక్కేసింది. మన అవిధేయతలను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో కష్టదినాలను దేవుడు పోగొట్టి నెమ్మదితో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రస్తుత పరిస్థితులలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులకు నీ అవిధేయత కారణమేమో, నీ పిల్లల అనారోగ్యానికి నీ పాపం కారణమేమో ఒకసారి గ్రహించు. దీనంగా వాటిని ఒప్పుకో. ప్రభువు యోనాకు తన కృప చూపించినాడు. అతన్ని వదిలిపెట్టలేదు, నిన్ను కూడా విడిచిపెట్టడు.
తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దయచేసి నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ భర్త విషయంలో ఏదైనా సరే మేలు జరగలేకపోవడానికి కారణం నీ పాపము, నీ అవిధేయత ఉండొచ్చు. కాబట్టి వాటన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే యోనాలాగా దేవుని కృపకు నువ్వు పాత్రుడు అవుతావు. తప్పకుండా ప్రభుని కృప చూపిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి ప్రభువా, పరిపక్వతను మేము పొందకపోయినా నీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేస్తున్నారు. దేవా నీకు స్తోత్రాలు. నీ ఆలోచన ఇచ్చి మార్గాలను సరిచేస్తున్నారు. మనిషి పశ్చాత్తాపడడానికి త్రోవ చూపుతున్నారు. అవిధేయత ఎంతటి నష్టాన్ని కలుగజేస్తుందో, మాతో ఉన్నవారికి ఎంత అపాయాన్ని కలుగజేస్తుందో తెలియజేస్తున్నారు. ప్రభువానికి వందనాలు నాయన. యోనా నీ మాటకు అవిధేయతను చూపి ఆపదలో పడ్డాడు. ఆపదలు అకస్మాత్తుగా రావడానికి కారణం దేవుని భయం లేకపోవడము, దేవుని మాటకు, దేవుని వాక్యానికి అవిధేయతను చూపడం అని తెలియపరిచారు. తండ్రి నీకు వందనాలు. మా దోషములు, మా పాపములే మా కుటుంబాలలో నెమ్మది లేని స్థితికి కారణమని గ్రహించే కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చండి. ప్రతికూల పరిస్థితులలో ఉన్నవారికి పశ్చాత్తాపాన్ని దయచేయండి. నీ కృపను పొందుకొనుటకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించు దానిని వెదక రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన పాపంలోనే మనం ఉండి చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి పాపులను రక్షించడానికి ఆయన తన కలువరి శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని కార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.